హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొత్త రెసిపీ అనమాట. అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నాకైతే కొత్త వంటకమే. చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ. ఇది ఎలా చేయాలి, ఎలా చేశాను, ఏంటి అని రెసిపీ అయితే చూసేద్దాము. చాలా బాగుంటుంది. మన వైట్ రైస్కి కానీ చపాతీకి కానీ కాంబినేషన్ అయితే అదుర్స్ అన్నమాట. ఈ కర్రీకి నేనైతే చిక్కుడుకాయలు తీసి చకచకా శుభ్రం చేసి ఒక 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు తీసుకున్న చిక్కుడుకాయ క్వాంటిటీని పట్టుకుని ఎగ్స్ అయితే యాడ్ చేయండి. చూసారా, నేనైతే 3 ఎగ్స్ కూడా బ్రేక్ చేసి ఇలాగ మనం ఎగ్ బుర్జీ ఎలా చేస్తామో అలాగే చేశాను అనమాట. ఇలాగ చూసారా, దగ్గరగా వేసి కొంచెం సాల్ట్ ఒక్కటే వేసి ఇలా చేసేయండి. చేసి ఇది ఒక బౌల్లోకి పక్కన తీసేసుకుందాము. అదే బాండీలోనే ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర మాత్రమే వేసి డైరెక్ట్గా చిక్కుడుకాయలు అయితే అందులో వేసేయండి. ఇక్కడ ఉల్లిపాయలు కానీ పోపులు కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసి తర్వాత సన్నగా తరుక్కున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేసి బాగా కలిపేస్తున్నాను. ఇంకా ఏమీ యాడ్ చేయకుండానే ఇది కాస్త మనకి ఆయిల్ తేలేటట్టుగా వేయించండి సిమ్లో పెట్టుకొని. ఎందుకంటే మనకి చిక్కుడుకాయలు అంత ఫాస్ట్గా కుక్ అవ్వవు కదా, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చిక్కుడుకాయ అనేది కొంచెం మెత్తబడుతుంది, ఫాస్ట్గా కుక్ అవ్వదు. కాబట్టి మనం తీసుకున్నది ఇది కర్రీ కాదు, అలానే ఫ్రై కాదు, కాబట్టి కొంచెం టైం తీసుకొని వండుకోవాలి. టేస్ట్ అయితే అదురనమాట. పిల్లలు అయితే మనకి చిక్కుడుకాయ తినడానికి ఇష్టపడరు, కాబట్టి వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. ఇప్పుడు పిల్లలు కాదండి బాబు, పిడుగులు. మన టైంలో అయితే మన అమ్మలు ఏం పెడితే అది తినేవాళ్ళము. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొనేసి తర్వాత కొంచెం సాల్ట్ అలా వేసేసాం కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఇందాక మ్యాటర్ ఏంటంటే పిల్లలు నిజంగానే పిడుగులండి బాబు. ఇన్నల్లా కాదు కదా, మన టైంలో అమ్మమ్మలు ఏం పెడితే అవి తినేవాళ్ళని చక్కగా. ఇప్పుడు అలా కాదు కదా, వాళ్ళకి ఏం కావాలని డిమాండ్ చేసే పరిస్థితులు అయితే వచ్చాయి కదా. అందుకని మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మనమే ఇలాంటి చిన్న చిన్నవి ఏమైనా మిక్సింగ్ కంటెంట్లాగా తీసుకొని కర్రీస్లో కూడా కొంచెం వెరైటీ చేసుకోవాలి, తప్పదు. మన పిల్లలు కూడా అన్ని వెజిటేబుల్స్ అన్నీ వాళ్ళకి అందివ్వాలి కాబట్టి మరి తప్పదు, ఇలా చేయాలి. అందుకని ఎగ్ కలిపి ఇలాగ కొంచెం ఉల్టా పల్టా చేసి కర్రీ చేసి పెట్టేసేయండి, చక్కగా తింటారు. చిక్కుడుకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టడం వల్ల చక్కగా తింటారనమాట. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సిస్టర్ చాలా బాగా చెప్పారు అంటారు. చూసారా, అవన్నీ వేసిన తర్వాత సాల్ట్, కారం, గరం మసాలా, కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం వేసి అందులోనూ కొంచెం నేను జస్ట్ ఇలాగ ఒక 3 స్పూన్స్ ఒక వాటర్ అయితే వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. వేస్తే ఇలా దగ్గరికి మగ్గిందనమాట కర్రీ. చూసారు కదా, నేను చూపిస్తున్నాను కదా, వాటర్ అయితే ఎక్కువ వేయదు, చాలా తక్కువగా తీసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ మన కర్రీ అయితే కుక్ అయిపోయినట్టే, దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను ముందే బ్రేక్ చేసిన ఎగ్ చెప్పాను కదా, ఎగ్ బుజ్జిలో చేసి పక్కన తీసుకోమన్నాను కదా, అదైతే ఈ కర్రీలో మిక్స్ చేసేసి బాగా కలిపేయండి. ఇది చకచక్క బాగా కలిపేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన చిక్కుడుకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. పిల్లలు అయితే చక్కగా తింటారు. వాళ్ళైతే చిక్కుడుకాయ చీచి అనే వాళ్ళు కూడా ఆహా పెట్టు మమ్మీ అనే స్టేజ్కి అయితే వస్తారనమాట. అంత బాగుంటుంది పిల్లలకి. ఎందుకంటే నేను మా పిల్లల మీద ప్రయోగం చేశానండి, చక్కగా తిన్నారు వాళ్ళు. అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది. పిల్లలు చిక్కుడుకాయ తిన్న వాళ్ళకి ఇది పెట్టండి, ఖచ్చితంగా తింటారు, నాది హామీ అనమాట. అంత బాగా ఉంటుంది. చూసారా, చాలా బాగా అయిపోయింది కదా, మనకి కోడిగుడ్డు చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ అయితే తెలిసింది కదా. పైగా పెద్ద ప్రాసెస్ కూడా కాదనమాట ఈ కర్రీ. జస్ట్ మనం ఆనియన్స్ కూడా ఏమి కట్ చేయని అవసరం లేదు, ఉట్టి జీలకర్ర ఒకటే వాడాం కాబట్టి కర్రీ కూడా బాగుంటుంది. అలాగే పిల్లలకి కూడా నచ్చుతుంది, అలాగే మీకు కూడా సింపుల్గా ఉంది కాబట్టి నచ్చింది అనుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. మన వైట్ రైస్లోకి కానీ లేకపోతే మనం చారు కానీ లేకపోతే పప్పుచారు చేసినప్పుడు ఈ కర్రీ చేసేసుకుంటే కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకేంటి మరి, నేనైతే చక్కటి రెసిపీ అయితే పోస్ట్ చేశాను, మీరు కూడా చూసారు కదా. నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే నజీమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. అలాగే ఛానల్ చూసి రెసిపీ నచ్చిన వాళ్ళైతే చిన్న కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి, అలాగే లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా కనిపించే ఈ చిక్కుడుకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. రెసిపీ రెడీగా ఉంది కాబట్టి మీ ఇంట్లో ఫ్రిడ్జ్లో చిక్కుడుకాయలు అంటే ఒకసారి ఈ కర్రీ అయితే రెడీ చేసేయండి. అలాగే ఎగ్స్ అయితే అందరి ఇంట్లో రెడీగా ఉంటాయి, వాటి కోసం మనం అడగనవసరం లేదు. కాబట్టి చిక్కుడుకాయలు రెడీగా ఉంటే మటుకు ఈ కర్రీ అయితే చేసేయండి. అలాగే సీజన్ కాబట్టి అన్ని మార్కెట్లలోనే అవైలబుల్గా ఉంటాయి, మీ ఫ్రిడ్జ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కదా. తీసేయండి, వండేయండి, అలాగే షేర్ చేసేయండి. అలాగే నజీమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ఒక్కసారి ఓపెన్ చేసి చిన్న కామెంట్ అయితే పెట్టడం మర్చిపోకండి, ఓకేనా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే అందరూ కూడా ఛానల్ని ఆదరించి చక్కగా కామెంట్స్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కామెంట్స్ పెట్టినందుకు. ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ డైలీ మన ఇంట్లో చేసుకునే రెసిపీస్ కోసం కీప్ వాచింగ్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.